మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై కేసు, ప్రభుత్వ ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి రహస్య సమావేశం, ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా మీటింగ్, నగదు పంపిణీ చేశారనే ఆరోపణలు, సిద్దిపేట 3 టౌన్ పిఎస్లో కేసు నమోదు. వీళ్ళు అధికారం పోయినా కానీ ఇలా ఇది మాత్రం తగ్గుతలేదు అసలు. వీళ్ళని ఏమనాలో అర్థమైతలేదు వీళ్ళని. ఇగో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై పోలీసుల కేసు నమోదైంది. వెంకట్రామిరెడ్డి ఆదివారం రాత్రి ప్రభుత్వ ఉద్యోగులతో రహస్య సమావేశం నిర్వహించి నగదు పంపిణీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే వెంకట్రామిరెడ్డిపై కాదు, ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకు ఇమీడియట్ కేసు నమోదు చేయాలి, ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ సన్నాసులను. దీనికి సంబంధించి వెంకటరామిరెడ్డిపై మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంకటరామిరెడ్డి సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ ఉద్యోగులతో రహస్య సమావేశం నిర్వహించి ఆదివారం రాత్రి నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులకు చేసిన ఫిర్యాదులు పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై స్పందించిన సిద్దిపేట కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు తన ఫిర్యాదులో సీఈఓను డిమాండ్ చేశారు. ఈ రహస్య భేటీ గురించి 9:40 గంటల ప్రాంతంలో కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీసు తెలియజేసిన 10 గంటల తర్వాత ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఘటనా స్థలికి చేరుకుందని రఘునందన్ రావు అన్నారు. అయితే ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ రావడానికి 5 నిమిషాల ముందే వెంకటరామిరెడ్డితో పాటు చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. ఈయనకు ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుందని సమాచారం అందిందని, అందుకే 5 నిమిషాల ముందే లైట్స్ మొత్తం ఆఫ్ చేసి ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు వెళ్లిపోయారని ఆరోపించారు. ఈ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించడమేనని సమావేశానికి హాజరైన అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీ రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఆధారంగా వెంకటరామిరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎన్ని అంశాలు ఇంటర్లింక్డ్ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, వెంకటరామిరెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక కీలక మంత్రి చాలా పెద్ద ఎత్తున ఇతోధికంగా సహాయం చేస్తున్నది స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ వెంకటరామిరెడ్డి ఈరోజు కొంతమంది సిద్దిపేట పరిధి కావచ్చు, గజ్వేల్ కావచ్చు, ఇలా ఏవైతే మెదక్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన వ్యక్తులకు తన సంబంధించిన కంపెనీ ఏదైతుందో రాజ్ పుష్పలో కొన్ని ఫ్లాట్స్ రాసిస్తుందని చెప్పేసి క్లియర్ తెలుస్తూ ఉంది. కొంతమందికి కార్లు కావాల్సినటువంటి అవసరాలు చెప్పేసి తెలుస్తుంది. దాదాపు 200 నుంచి 300 కోట్లకు పైగా ఈరోజు ఆయన ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమైందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే వెంకట్రామిరెడ్డి అనేటువంటి ఈ దొంగ ఎప్పుడైనా ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఒక ఎలక్షన్స్లో ఒక్క మాట మాట్లాడమని చూద్దాం, కాంగ్రెస్ను లేకపోతే బీజేపీలో టార్గెట్ చేయమని చూద్దాం. ఎవరిపైన కూడా విమర్శలు చేయకుండా కేవలం డబ్బుతో మాత్రమే రాజకీయం చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నాడు. ఈయన పైన మనీ లాండరింగ్ కేసు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి కూడా వాస్తవంగా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో చాలా క్లియర్గా వెంకట్రామిరెడ్డి ద్వారానే ఈ యొక్క డబ్బులు హవాలా రూపంలో పోయాయని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలుసో లేదో, ఎవరైతే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఇతోధికంగా సాయం చేస్తున్నది మీ మంత్రిమండలిలోని చాలా కీలకమైనటువంటి మంత్రి అని చెప్పేసి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఈ విధంగా మీరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలు డైవర్ట్ చేస్తా అంటే ప్రజలకు తెలియని విషయం. ఖచ్చితంగా మెదక్లో చాలా పెద్ద ఎత్తున వెంకట్రామిరెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ వేలాది ఎకరాల భూములను ఈరోజు ధరణి ద్వారా పొందారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఆ భూములను కాపాడడానికే ఈరోజు మెదక్లోంచి ఆయన పోటీ చేస్తూ ఉన్న విషయం కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోండి. మెదక్ ప్రజలారా, ఈరోజు మీ మెదక్లోని వేలాది ఎకరాల భూములను కబ్జా పెట్టిండి వెంకట్రామిరెడ్డి అనే విషయం కూడా గుర్తుపెట్టుకొని ఆయన గెలిస్తే కనుక ఇంకా పెద్ద ఎత్తున మల్లన్న సాగర్లో ఉన్నటువంటి 15,000 కుటుంబాలు ఏ విధంగా రోడ్డున పడ్డాయో మళ్ళా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆయన చాలా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ దొంగ, ఆ లంగ, ఆ లఫంగా, ఆ అవినీతిపరుడు, చాలా ముఖ్యంగా అవినీతిపరుడు. ఈరోజు రాజ్ పుష్ప ద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి దొంగ అవినీతిపరుడు ఈరోజు వెంకట్రామిరెడ్డి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ని చెరువుల కబ్జాలు, ఎన్ని కథలు అవి అసలు. రైట్. నెక్స్ట్, బేల్ గిల్ జాన్తానాయ్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ అంటూ ఒకరిని చూస్తాను. తమిళనాడు సర్కార్కు సుప్రీం చివాట్లు యూట్యూబ్లో విమర్శలు చేసిన వ్యక్తి అరెస్ట్, ఎంతమంది జైల్లో పెడతారంటూ సుప్రీంకోర్టు సీరియస్. విమర్శలు చేస్తే జైలుకు పంపడం సరికాదు, యూట్యూబర్లు విమర్శలకు బూస్ట్ లా మారిన కోర్టు తీర్పు. ఇది కదా అసలు అందరికి బూస్ట్ ఇచ్చేటువంటి కేటీఆర్ అనే సన్నాసి చూసుకోరా. నిన్ను ఏమనాలి, నిన్ను అనకపోతే ఏమంటారుగా, చూసుకో, బుద్ధి తెచ్చుకోరా సన్నాసి. యూట్యూబర్లు వాడుతావు, ఏడ్చుకుంటా ఏడు మొక్క కూడా.
ప్రభుత్వ ఉపాధ్యాయుడి పైశాచికత్వం, పాఠశాల విద్యార్థులపై లైంగిక దాడి, చాక్లెట్లు, పైసల ఆశలు చూపి ఏడాదిగా అఘాయిత్యం, ఓ స్టూడెంట్ అనారోగ్యంతో వెలుగులోకి వచ్చిన హెచ్ఎం భాగవతం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్, యాదాద్రి జిల్లా గుండాల మండలం కేంద్రంలో ఘటన. ఇట్లాంటి వాడు ఎంత చదువుకున్నాడైనా, ఎంత హెచ్ఎం అయినా, ఏవాడైనా సరే, టీచర్ అయినా, ఇంకోడైనా సరే, ఇట్లాంటి వాళ్ళు నడి రోడ్డు మీద ఆ స్కూల్లో జెండా ఎగరేసే చోట ఇట్లాంటి వాళ్ళు ఉరి తీయాలి దరిద్రులు. యా నెక్స్ట్ గవర్నమెంట్ యాడ్లు పోయినా ఓన్లీ ప్రైవేట్ యాడ్లు వస్తున్నట్టున్నాయి మనోడికైతే. యా బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా ఎస్ఐబి ఉమ్మడి ఏపీలోను మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల కోసం ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగ్ ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్ స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఎస్ఓటి పేరుతో మరో వింగ్. ఎస్ఓటి అంటే గోనె సందీప్ రావు, దాని హెడ్. అసలు ఆ గోనె సందీప్ రావు ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు ఇప్పటికీ అర్థం కావట్లేదు వాస్తవంగా. చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటికి చీఫ్ గా ప్రణీత్ రావు. ఆ ప్రైవేట్ వ్యక్తుల ఫండింగ్ తో ట్యాపింగ్, మహిళలను వదలకుండా వేధింపులు, అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్క్లు ధ్వంసం, ఏళ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా మాయం అంటూ ఒకరు చూస్తున్నాం. ఇప్పటిదాకా ఇదంతా చదివినాం మనం వాస్తవం. యా తెలంగాణపై ఫోకస్ పక్కగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామన్న కాంగ్రెస్, తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ ధీమా. దక్షిణాదిలో రాష్ట్రంపైనే 2 జాతీయ పార్టీల భారీ అంచనాలు, సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలు అలా చేస్తున్న హైకమాండ్లు ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు అంటూ ఒకరిని చూస్తున్నాం. గ్రౌండ్ లో నమో టీం అట. నమో టీం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితులపై బీజేపీ జాతీయ నాయకత్వం రిపోర్ట్ ఇస్తున్నది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ పెద్దలు సూచనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రధాని మోడీ రాష్ట్రానికి 2 సార్లు వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. త్వరలో మరిన్ని సభలకు ఆయన హాజరు కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణకు పార్టీ హైకమాండ్ ప్రియారిటీ ఇస్తున్నదని, అందుకు తగ్గట్లుగానే 10కి పైగా సీట్లు గెలిచేందుకు తాము ముందుకు వెళ్తున్నామని బీజేపీ ముఖ్య నేత ఒకరు చెప్పారు అంటూ ఒకరు చూస్తున్నాం. రాసి పెట్టుకోండి మిత్రులారా, బీజేపీ మొన్నటిదాకా 4 సీట్లు ఉన్నాయి. ఈసారి 4+4 యాడ్ అయ్యి 8 సీట్లకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా సేమ్ అదే విధంగా 7-8 వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక సీటు 1-0 అది బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఎంఐఎం వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంఐఎం సీటు కూడా హైదరాబాద్లో బీజేపీ కనుక అక్కడ హిందూ ఓట్లు కనుక వన్ సైడ్ పోలరైజ్ అయ్యి ముస్లిం ఓట్లు కనుక డివైడ్ అయితే కనుక ఖచ్చితంగా అసదుద్దీన్ కూడా ఓడిపోయే అవకాశం ఉన్నాయి. కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థికి ఎంఐఎం అభ్యర్థికి మధ్య 2% ఓటు తేడా, 44% అసదుద్దీన్ కుంటే 42% హైదరాబాద్ బీజేపీ అభ్యర్థికి ఉండడం జరిగింది మాధవలతకి. సో ఇంకొక హైలైట్ ఏంటంటే ఇదే హైదరాబాద్ సెగ్మెంట్ లో ఒకవేళ లేడీస్ గనక ప్రాపర్ గా ఓటేస్తే, ముస్లిం ఉమెన్ కనుక ప్రాపర్ గా ఓటేస్తే అది కూడా మాధవీలతకు పడేందుకు అవకాశం చాలా ఉంది. ఇంకొక విషయం కూడా ఇలా రిగ్గింగ్ బాగా జరిగే అవకాశం ఉంది. లాస్ట్ 1 అవర్ లో చాలా పెద్ద రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది కనుక దాన్ని కట్టేస్తే కనుక ఖచ్చితంగా మాధవీలత కూడా గెలవడానికి స్కోప్ ఉంది వాస్తవం. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఇది చాలా బాధతో నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా చాలా తక్కువ ఓటింగ్ జరిగేటువంటి లొకేషన్ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్స్. దయచేసి చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండి మీకు ఓటు గనక ఉంటే